నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం ఫెడరల్ స్ఫూర్తిని చాటి చెప్పిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పదవి నీతి ఆయోగ్లో సీఎం పాల్గొన్నప్పుడు 9వ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొనలేదని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేటీఆర్, హరీష్ రావు, కవితలు పదవులకు రాజీనామా చేయాలన్నారు. 10 ఏళ్లే బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. లేఖ బయటికి వచ్చినందుకు కాదు, డీల్ గురించి అందరికీ తెలిసిందని బీఆర్ఎస్ నేతలు ఫీల్ అవుతున్నారన్నారు ప్రభాకర్. వికసిత రాజ్యాలు సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇతర అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి, లబ్ధి పొందుతా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి కూడా మన ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. మొన్న నీతి ఆయోగ్ యొక్క సమావేశం యొక్క ఎజెండా అంశం కూడా అదే. కాబట్టి ఏ పథకాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తూ అమలు జరగకుండా చూస్తూ వస్తోందో ఆ పథకాలు మొన్నటి యొక్క సమావేశ స్ఫూర్తితోనన్నా ఈ రాష్ట్రంలో అమలు చేయడం కొరకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాళేశ్వరం నోటీసులు, బీఆర్ఎస్ నాయకత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు, ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు లేవు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం విచారణ, ఈ ఫార్ములా, మాదక ద్రవ్యాలు, భూముల వ్యవహారం, ఇక పోతే పశువులకు సంబంధించినటువంటి ఒక దాని విషయంలో కూడా ఇన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వీళ్ళు జనానికి నాయకత్వం వహించేది ఏంది? వీళ్ళు జనానికి ప్రత్యామ్నాయం అని అనటం ఏంది? పైగా విచారణకి వెళ్ళొచ్చి హాజరయ్యి కేటీఆర్ మాట్లాడిన మాటలు, అక్కడ కవిత కూర్చిన కారు కూతలు, ఇప్పుడు విచారణ నోటీసులు వస్తుంటే న్యాయస్థానాల తలుపులు తట్టడాలు, ఇవేవో రాజకీయ పరమైన నోటీసులుగా తీసి పారేయటం కొరకు చూపించటాలు, ఇవి రాజకీయ నోటీసులు ఎంత మాత్రం కాదు. ఇవి ముమ్మాటికి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలని వెలికి తీసేటువంటి నోటీసులు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అనేక